సంవత్సరాలు సెట్స్ మీద ఉన్నాయి. అసలు ఈ సినిమాలు రిలీజ్ ఎప్పుడన్న విషయమే జనాలు మర్చిపోయేంత కాలం షూటింగ్ చేస్తూనే ఉన్నాయి. మొత్తానికి ఈ లాంగ్ వెయిటింగ్ లో ఉన్న సినిమాలు థియేటర్లోకి వచ్చే టైం వచ్చేసింది. ప్రభాస్, అనుష్క దగ్గర నుంచి వరుస పెట్టి రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసిన మోస్ట్ అవైటింగ్ స్టార్లు ఎవరు? ఆ సినిమాలేంటి? ఎప్పుడెప్పుడు రిలీజ్ కాబోతున్నాయి? ఏళ్ల నుంచి సెట్స్ మీదున్న సినిమాలు, రిలీజ్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న సినిమాలు మొత్తానికి డేట్స్ ఇచ్చేశాయి. ఒకటి కాదు, రెండు కాదు, వరుస పెట్టిలా వెయిటింగ్ లో ఉన్న సినిమాలన్నీ రిలీజ్ డేట్స్ ఇచ్చేశాయి. అందులో ప్రభాస్ రాజాసాబ్ మూవీ లేటెస్ట్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హారర్ ఎంటర్టైనర్ రాజాసాబ్ 3 ఏళ్ల నుంచి సెట్స్ మీదున్నా ఇప్పటి వరకు రిలీజ్ డేట్ ఆలోచన చేయలేదు. అసలు ఈ సంవత్సరం థియేటర్లోకి వస్తుందన్న ఆశలు కూడా పెట్టుకోలేదు జనాలు. సరిగ్గా అలాంటి టైంలోనే ఈ సంవత్సరమే సినిమా రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది టీం. డిసెంబర్ 5న పాన్ ఇండియా వైడ్ గా సినిమా రిలీజ్ కాబోతోందని క్రేజీ పోస్టర్ తో డేట్ ఇచ్చింది యూనిట్. ప్రభాస్ సినిమాతో పాటు అనుష్క కూడా తన సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. క్రిష్, అనుష్ కాంబినేషన్ లో యాక్షన్ డ్రామా బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతున్న ఘాటీ మూవీ ఇప్పటికే 2 సార్లు పోస్ట్ పోన్ అయింది. సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లిమ్స్ చూసి సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయినా ఆ హైప్ ని నెక్స్ట్ అప్డేట్ ఇవ్వకుండా తగ్గించేశారు మేకర్స్. అసలు సినిమా ఆగిపోయిందని, క్రిష్ డైరెక్షన్ నుంచి తప్పుకున్నారని, ఇక ఇప్పుడప్పుడే సినిమా రిలీజ్ అయ్యే ఛాన్సే లేదని అనుకుంటున్న టైంలో జూలై 11న సినిమా రిలీజ్ కాబోతోందంటూ గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. పవన్ కళ్యాణ్ మోస్ట్ వెయిటింగ్ మూవీ ఓజీ కూడా రిలీజ్ ఎప్పుడెప్పుడా అని మొన్నటి వరకు వెయిట్ చేశారు ఫ్యాన్స్. అలాంటిది సడన్ గా ఎలాంటి హడావిడి లేకుండా రిలీజ్ డేట్ ఇచ్చేసింది టీం. సుజిత్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ మూవీ ఓజీ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ షూటింగ్ ఇంకా అవ్వకపోవటం, రకరకాల కారణాలతో సినిమా పోస్ట్ పోన్ చేసింది టీం. అలాంటిది లేటెస్ట్ గా ఓజీని ఈ సెప్టెంబర్ లో 25న రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేసింది. రవితేజ 75వ సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటే రవితేజ మాత్రం ఆ సినిమాని ఇంకా చెక్కే పనిలోనే ఉన్నారు. ఎప్పుడూ సూపర్ ఫాస్ట్ గా సినిమాలు చేసే రవితేజ అసలే ఫ్లాపుల్లో ఉన్నాడు కాబట్టి టైం తీసుకొని మరీ ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నారు. అందుకే సంవత్సరం నుంచి రిలీజ్ డేట్లు మార్చుకుంటూనే ఉన్నారు. అయితే రీసెంట్ గా ఆగస్ట్ 27న వినాయక చవితి సీజన్ లో సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ఫైనల్ డేట్ ఇచ్చేశారు రవితేజ. పెద్ద సినిమాలే కాదు, కొన్నేళ్ల నుంచి సెట్స్ మీదున్న చిన్న సినిమాలకు కూడా రిలీజ్ డేట్స్ కష్టాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ మధ్యే ఆ కష్టాలు దాటుకుని రిలీజ్ డేట్స్ ఇచ్చి థియేటర్లోకి రాబోతున్నాయి. టిల్లు సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న సిద్ధు జాక్ తో హ్యాట్రిక్ కొడదామనుకున్నాడు. కానీ అది అంతగా వర్కౌట్ అవ్వలేదు. అందుకే తన నెక్స్ట్ మూవీ తెలుసు కదా మీద కాన్సంట్రేట్ చేస్తున్నాడు. రాశి ఖన్నా, సిద్ధు, శ్రీనిధి శెట్టి లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడో స్టార్ట్ అయినా ఇంతవరకు రిలీజ్ డేట్ ఇవ్వలేదు. కంటెంట్ ఉన్న సినిమాగా, బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా కనిపిస్తున్న ఈ తెలుసు కదా ఫైనల్లీ రిలీజ్ డేట్ ఇచ్చేసింది. అక్టోబర్ 17న ఈ క్రేజీ మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నట్లు తన స్టైల్లో కొత్తగా అనౌన్స్ చేశాడు సిద్ధు. డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తూ ఆడియన్స్ లో తనకంటూ క్రేజ్ సంపాదించుకున్న అడవిసే సినిమాలంటే ఎప్పుడూ వెయిట్ చేస్తూనే ఉంటారు జనాలు. అలాంటిది లాస్ట్ ఇయర్ నుంచి సెట్స్ మీదున్న డెకాయిట్ కి మాత్రం ఇంకా మోక్షం రాలేదు. శేష్, మృణాల్ ఠాకూర్, అనురాగ్ కశ్యప్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న లవ్ యాక్షన్ డ్రామా డెకాయిట్ మూవీ డిసెంబర్ 25న క్రిస్మస్ ఇయర్ అండ్ సీజన్ లో రిలీజ్ అవుతున్నట్లు అనౌన్స్ చేసింది టీం. ఇక అప్పుడెప్పుడో 4 ఏళ్ల క్రితం స్టార్ట్ అయిన శ్రీలీల, గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి హీరోగా తెరకెక్కుతున్న సినిమా జూనియర్ ఇన్నేళ్లకు రిలీజ్ కాబోతోంది. అసలు ఈ సినిమా ఉందని కూడా జనాలు మర్చిపోయారు కూడా. ప్రెజెంట్ శ్రీలీల ట్రెండ్ నడుస్తోంది కాబట్టి జూనియర్ ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా జూలై 18న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది యూనిట్. ఇక చాలా కాలం నుంచి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న సినిమాలు ఫైనల్లీ రిలీజ్ డేట్స్ ఇచ్చి థియేటర్లోకి రాబోతున్నాయి.